హాయ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తన్వి వ్లాగ్స్. నేను చార్మినార్ షాపింగ్‌కైతే వెళ్ళా అండి. స్ట్రీట్ షాపింగ్ కోసము చిన్న చిన్న వస్తువులవి కొనుక్కుందామని చెప్పి షాపింగ్‌కి వెళ్ళా. ఎలాగో మీకు గూడా చార్మినార్ చూపిద్దామని చెప్పి నేను వీడియో తీసుకున్నా. ఫస్ట్ మనకేంటంటే చార్మినార్ అంటే మనకు గుర్తొచ్చేది ఏంటంటే బ్యాంగిల్స్. చార్మినార్‌లో దొరికే బ్యాంగిల్స్ ఇంకెక్కడ దొరకవండి. అన్ని రకాల వెరైటీస్ మనకు చార్మినార్‌లో దొరుకుతాయి. చాలా బావుంటాయి గూడా బ్యాంగిల్స్. మట్టి గాజులైనా లేదా థ్రెడ్ బ్యాంగిల్స్ గూడా ఇప్పుడు పెట్టారు. ఇవి ఇప్పుడు మీరు చూసే బ్యాంగిల్స్ అది సెట్టొచ్చి రూ. 150 అండి. మనకు 2 చేతులకొచ్చే వరకి. కానీ సూపర్‌గున్నాయండి. ఎన్ని కలర్స్ ఉన్నాయంటే అవి వెల్వెట్ బ్యాంగిల్స్ అంటారు. వెల్వెట్ బ్యాంగిల్స్ గానీ, మిర్రర్‌లో అన్ని మెటల్ బ్యాంగిల్స్. అసలు చార్మినార్ అంటేనే బ్యాంగిల్స్‌కి ఫేమస్. అన్ని బ్యాంగిల్స్ దొరుకుతాయండి. చాలా బావున్నాయి. ఇప్పుడు నేను చూపించేవి అవి మెటల్ బ్యాంగిల్స్. మనకవి 150కి 4 అన్నారు. ఇటు ఇంకోవి మనకు సెట్ జేసి ఇస్తానన్నారు. అవి చాలా బావున్నాయండి. మీరెప్పుడైనా చార్మినార్ షాపింగ్‌కొచ్చేది ఉంటే ఖచ్చితంగా బ్యాంగిల్స్ గానీ, ఇలాంటి షాపింగ్ చేయాలనుకుంటే చార్మినార్‌కే రండి. ఎందుకంటే మనకు చాలా వెరైటీస్ ఉంటాయి. చాలా మంచి డిజైన్స్, లేటెస్ట్ డిజైన్స్ తక్కువ రేట్‌లో మనం ఎప్పుడైనా అసలు గుర్తుపెట్టుకోండి హైదరాబాద్‌లో చీపెస్ట్ ప్లేస్‌లంటే రేట్‌ల ప్రైస్‌గా చూసుకుంటే మాత్రం చీపెస్ట్‌గా దొరికేది అంటే చార్మినార్ షాపింగ్, ఇంకోటి కోటి అండి. ఈ 2 ప్లేసులలో చాలా తక్కువ దొరుకుతాయి ఏవైనా గానీ. మనకు బ్యాంగిల్సే గానీ, బ్యాగ్స్ అయినా, లేడీస్‌కి హ్యాండ్ బ్యాగ్స్ అయినా, ఏవైనా చాలా తక్కువ దొరుకుతాయండి. ఎప్పుడైనా వస్తే మాత్రం ఖచ్చితంగా షాపింగ్ జేసుకోండి. ఇదేంటంటే అది పిల్లలకి కార్డ్‌బోర్డ్‌దండి. మామూలుగా మనము ఆ కార్డ్‌బోర్డ్ మనం ఓపెన్ చేసేసి నంబర్ వైస్‌గా పెడితే అట్లా మనం అక్కడిచ్చిన పిక్చర్ వైస్‌గా మనం పెట్టుకోవాలన్నట్టు. తన చేతిలో ఉన్నది హౌస్. నేను అలాంటిదొకటి తీసుకున్నా. పిల్లలు ఆడుకోవడానికి, నేర్పించడానికి బావుంటదని చెప్పి. ఇంకా అది తీసేసుకొని మామూలుగా ఇటు షాపింగ్ చేద్దామని చెప్పి ఇటొచ్చినాము. ఇక్కడేంటంటే షాపింగ్స్‌లో అసలు నంబర్ 1 అండి. ఏవైనా దొరుకుతాయి. మనకసలు దొరకందంటూ చార్మినార్ దగ్గర అసలు ఏది ఉండదండి. అన్ని రకాల ముస్లిమ్స్ పర్ఫ్యూమ్స్ అయితే అబ్బా! అసలు ఎన్ని రకాలు పెడతారో అండి. ఎందుకంటే ఇక్కడ ఓల్డ్ సిటీ గదా! చుట్టుపక్కల ఉండేవాళ్ళు గూడా ఆల్‌మోస్ట్ అందరూ ముస్లిమ్సే గదా! చాలా దొరుకుతాయండి. నేనెప్పుడైనా మామూలుగా ఇక్కడికి వచ్చింది ఎప్పుడైనా నేను లోపలికెళ్ళలేదు. మామూలుగా షాపింగ్ చేశా. మళ్ళీ ఇంకొకటి ఇదేంటంటే ఈ చెట్లు మనం వాటర్‌లో పెడితే అండి అట్లా పచ్చగొస్తాయని చెప్పిండు. ఆ పక్కనున్న ఎండిపోయిన చెట్లను తీసుకొని మనం వాటర్‌లో పెడితే పచ్చగా 2 డేస్‌లో అట్లా చెట్లలాగా అవుతాయని చెప్పిండు. కానీ అదంతా మోసం అండి. అసలు ఎవ్వరు తీసుకోవద్దు. ఎవరైనా షాపింగ్‌కొచ్చే వాళ్ళు ఈ వీడియో చూసిన వాళ్ళు ఉంటే మాత్రం గుర్తుపెట్టుకోండి. అస్సలు తీసుకోవద్దు. అది ఒక్కటొచ్చి రూ. 30 అన్నాడు. నేను కకృతిపడి 2 తీసుకున్నా. 1 వీక్ పెట్టినండి వాటర్‌లో. అది కొంచెం గూడా అసలు పచ్చగా అవ్వలేదు. ఇంకా వేస్ట్ అయిపోయి పడేసా. ఇన్ని సార్లు షాపింగ్ అంటే చార్మినార్‌కొచ్చా. హైదరాబాద్‌కొచ్చిన తర్వాత ఇది ఫోర్త్ టైమో, ఫిఫ్త్ టైమో అండి నేను చార్మినార్‌కి రావడం. కానీ నేనెప్పుడు లోపలికెళ్ళలేదు. అంటే పైనకెక్కలేదు. ఎప్పుడైనా షాపింగ్ చేసుకోవడం, ఎళ్ళిపోవడమే. ఫస్ట్ టైమ్ అండి నేను లోపలికెళ్దాము, ఎక్కి ఒకసారి వ్యూ చూద్దాం అన్నట్టుగా వెళ్ళా. ఇది టికెటొచ్చి మనకు పిల్లలకైతే రూ. 10, పెద్దవాళ్ళకైతే రూ. 20. ఇంకా టికెటయితే తీసుకొని లోపలికెళ్ళిపోయాం. మెట్లు చూసిర్రా ఎంతెంత పెద్దగున్నాయో అసలు అమ్మో! ఆ మెట్లెక్కడానికైతే అసలు ఎంత ఆయాసం వచ్చేసిందో. ఎందుకంటే ఫస్ట్ అంటే నడుచుకుంటూ వచ్చి ఒక్కసారి పైనకెక్కాలంటే అసలు నా వల్ల గాలేదు. నాకైతే ఆయాసం వచ్చేసింది. అసలు వాటర్ బాటిల్ గూడా మేము తీసుకెళ్ళలేదు తాగడానికి. ఆ మెట్లెక్కేసరికి నాకు ఫుల్ ఆయాసం వచ్చి ఇంకా అక్కడ ఒక 2 నిమిషాలు నిలబడి ఇంక అప్పుడు మెల్లగా పైనకొచ్చేసా. చాలా పైకున్నాయండి. పెద్ద పెద్దగున్నాయి మెట్లు. మళ్ళీ 3 ఫ్లోర్స్ ఉన్నాయి గదా! అమ్మో! నా వల్ల కాలేదసలు ఎక్కడము. ఇంకా ఎక్కేసరికయితే కొంచెం రిలాక్స్ అయిపోయాం. అసలు వ్యూ జూడండి ఎంత బావుందో. అసలు ఎందుకో నాకర్థం గాదు గానీ, ఇన్ని సార్లు నేను చార్మినార్‌కొచ్చా. ఎప్పుడైనా చార్మినార్ దగ్గర ఫుల్లు రష్షు అసలు. మనకు ట్రాఫిక్ అయితే చార్మినార్ దగ్గర నుండి మనం మెయిన్ రోడ్‌కెళ్ళాలంటే అసలు ఎంత ట్రాఫిక్ ఉంటది అనంటే, ఇంక ఈవినింగ్ టైమ్‌లో ఎళ్తే మాత్రం అసలు మనం బయటికి రాము. ఎప్పుడైనా మధ్యాహ్నం టైములనే చూసుకోవాలి మనం ఏదైనా షాపింగ్ చూసుకోవడమా, లేదా చార్మినార్ చూడ్డానికొచ్చినా గానీ మధ్యాహ్నం టైములనే రావాలండి. అమ్మో! అసలు ఈవినింగ్ టైమ్‌లో పెట్టుకుంటే మాత్రం అసలు మనం బయటికెళ్ళడానికి చాలా కష్టమవుద్ది. అంత ట్రాఫిక్ ఉంటది. ఇంకా ఇది లోపల మనకు చార్మినార్‌లో 4 పిల్లర్స్ కదా! మనకేంటంటే 4 పిల్లర్స్‌లో
2 పిల్లర్స్ మాత్రమే ఓపెన్ చేశారు. మీరు చూసేది మక్కా మసీద్ అండి. కొంచెం జూమ్ చేసుకొని నేను చూపిస్తా. మక్కా మసీద్ ముందర అదంతా ప్లేసు. నేను మక్కా మసీద్‌కెళ్ళలేదు. ఎందుకంటే నేను ఒకసారి వచ్చినప్పుడే మక్కా మసీద్‌కెళ్ళా కాబట్టి ఇంకా ఇప్పుడెళ్ళలేదు. అప్పటికే టైం అయిపోయింది. కొంచెం షాపింగ్ కూడా చేసుకునేది ఉంది గదా! అని జెప్పేసి ఇంక నేను వెళ్ళలేదు. అసలు ఇది 4 పిల్లర్స్ ఉన్నాయండి. 4 పిల్లర్స్‌లో మనకి 2 పిల్లర్స్ మాత్రమే. ఒకటి ఎంట్రీ కోసం ఇచ్చారు. ఇంకొకటి ఎగ్జిట్‌కి ఇచ్చారు. 2 మాత్రం క్లోజ్ చేశారు. అసలిది ఎన్ని సంవత్సరాలయినా గాని అసలు భలే ఉందండి ఇది సారీ చార్మినారు. ఏంటంటే మనకి 1591లో కట్టారంట అండి ఇది. అసలు అంటే నాకు తెలీదు. నేను తెలుసుకున్నా. 1591 అంటే ఎన్ని శతాబ్దాలవుతుందసలు. అయినా భలే ఉందండి అసలు. అప్పటి కట్టడాలు అట్లుంటాయన్నట్టు. అంత స్ట్రాంగ్‌గా అంత బావుంటాయన్నట్టు. దీన్ని ప్లేగు వ్యాధి కోసం కట్టారంట అండి. అప్పుడు వాళ్ళ కాలంలో ప్లేగు వ్యాధి వస్తే దాన్ని నిర్మూలన కోసము కట్టారంట. ఇది మొహమ్మద్ కూలీ కుతుబ్ షా కట్టాడు. ఇది ఆల్‌మోస్ట్ అందరికి తెలిసే ఉంటది. చార్మినార్ కట్టిందెవరు అని జెప్పి. కానీ అసలు ఎంత స్ట్రాంగుంది అనంటే, మామూలుగా చిన్న చిన్నగా కన్‌స్ట్రక్షన్స్ అప్పుడప్పుడు చేస్తా ఉంటారు గానీ, భలే ఉంది. ఇంకిక్కడ షాపింగ్స్ అయితున్నాయి. డ్రెస్సులు మాత్రం భలే ఉంటాయండి. చార్మినార్ దగ్గర డ్రెస్సులు లేటెస్ట్ మోడల్స్ తక్కువ ప్రైస్‌లో ఎంత బావుంటాయో మంచి మంచి మోడల్స్ ఉంటాయండి. ఖచ్చితంగా మా సైడ్ వాళ్ళెవరైనా వస్తే మాత్రము చార్మినార్ షాపింగ్‌కొస్తే డ్రెస్సులు మాత్రం తీసుకోండి. చాలా బావుంటాయి. కొత్త కొత్త మోడల్స్ ఉంటాయి. చాలా తక్కువ ప్రైస్‌లో ఉంటాయండి. మనకు 250, 300 లోపే టాప్స్ వచ్చేస్తాయి. చాలా బావుంటాయి. ఎవరైనా తీసుకునే వాళ్ళ తీసుకోవచ్చు. ఇంకా ఇవి బ్యాంగిల్స్. అది ఒక డబ్బా వచ్చి మనకు రూ. 100 అంట అండి. బావున్నాయి. సైడ్ బ్యాంగిల్స్ గూడా చాలా బావున్నాయండి. ఇంకా ఏంటంటే, చార్మినార్ దగ్గర చీపెస్ట్‌గా దొరికేవి ఏంటి అనంటే, ఈ మనకు హ్యాండ్ బ్యాగ్స్. హ్యాండ్ బ్యాగులు గూడా చాలా తక్కువ దొరుకుతాయండి. రూ. 150 నుండి చాలా బావున్నాయి హ్యాండ్ బ్యాగ్స్. మస్తు కలెక్షన్ ఉంటుంది. హ్యాండ్ బ్యాగులైనా, చెప్పులైనా ఏవైనా చాలా బావుంటాయి. ఇంకా అమ్మో! అప్పటికే చాలా ఎండ గూడా ఉంది. అందుకని చెప్పి నేను కొంచెం రిలాక్స్ అవుదాం అని జెప్పి నిమ్ ని అక్కడ నిమ్రాహ్ కేఫ్ ఉంటది. అక్కడికెళ్ళి కొంచెం బన్ తిన్నాము. ఆకలేసింది అప్పటికే. ఈ బన్ మస్తుంటదండి. ఖచ్చితంగా ఇటు ఎవరైనా వస్తే మాత్రం ఇది మాత్రం టేస్ట్ చేయండి. నాకు కూడా తెలీదు. నేను ఇన్‌స్టాగ్రామ్‌లో చూసి తిన్నా. అసలు చాలా బావుంటది టేస్ట్ మాత్రము. అందులో ఒక బిస్కెట్స్ కూడా ఉంటాయి. అవి కొబ్బరితో చేసే బిస్కెట్స్ అవి కూడా చాలా బావుంటాయి. ఒకసారి ట్రై చేయండి ఇటొచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే. నేనింకా మా బాబు కోసము షూ తీసుకున్నా. అవి రూ. 150 కానీ సూపర్‌గున్నాయండి. షాప్‌లో గూడా అంత బావుండయేమో కానీ చాలా బావున్నాయి. అవి తీసేసుకొని ఇదేంటంటే ఇది గూడా నేను ఇన్‌స్టాగ్రామ్‌లో చూసా. ఇది మనకు రియల్ ఫ్రూట్‌తో మనకు ఆహ్, ఐస్ క్రీమ్స్ లాగా, జ్యూసెస్ లాగా ఉన్నాయి. అసలు సూపర్ టేస్టీ ఉన్నాయి. కానీ కాస్ట్ మాత్రమే టూ మచ్‌గుంది. రూ. 150 అంట. ఇప్పుడు నేను అది తిన్న కప్పు రూ. 150 అంట. చాలా కాస్ట్ ఉంది. ఎవరైనా వస్తే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. ఇవన్నీ ట్రై చేసి చూడండి. ఇది పిల్లలకి నైట్ వేర్ అండి. ఇప్పుడొచ్చేది సమ్మర్ గాబట్టి మనకు పిల్లలకి అవి చాలా బావుంటాయి. రూ. 150 అండి అది ఒక్కటొచ్చి. మంచిగున్నాయి. ఎవరైనా కొనుక్కోవాలి అని అనుకునే వాళ్ళు ఇట్లా ట్రై చేయండి చిన్న పిల్లలు ఉండేవాళ్ళు. నేను నా ఇద్దరు పిల్లల కోసం చూసా గానీ మిల్కీ కోసం చూస్తేనేమో అది చిన్నగా అయిపోయింది. మా బాబు కోసం చూస్తేనేమో పెద్దగా అయిపోయినాయి. అంటే వాళ్ళిద్దరి సైజు నాకు దొరకలేదు. చాలా సేపు వెతికా ఏమైనా దొరుకుతాయేమో అని చెప్పి. కొంచెం క్లాత్ గూడా ఏంటంటే మనకు ఈ సమ్మర్‌లో బావుంటదండి. అంటే ఎక్కువ మనము లావుగున్నవి అలాంటివి వేస్తే ఏంటంటే పిల్లలకు గూడా ఎండకి చికాకు చేసుకుంటారు గదా! ఇలాంటివి వేస్తే వాళ్ళకి గూడా కొంచెం చల్లగుంటుంది, బావుంటుంది అని చెప్పి నేను చూసా గానీ అసలు సైజెస్ దొరకలేదు. ఇంకా అటు నుండి మొత్తం షాపింగ్ అంతా చూసుకుంటూ వచ్చాం. అసలు మనము చార్మినార్‌కొస్తే ఏం గొనాలో అర్థం గాదు. ఏం తీసుకోవాలసలు, ఏం షాపింగ్ చేద్దాం మనం ఒకటి షాపింగ్ చేద్దాం అనుకోని మనం మైండ్‌లో పెట్టుకొనొస్తాం. కానీ అక్కడికొచ్చిన తర్వాత మనం అసలు ఏం కొంటామో మనకే అర్థం గాదు. అన్నీ చూస్తాం, అన్నీ కొనేస్తాం. అసలు అంత అంత బావుంటాయన్నట్టు. మనం తీసుకొచ్చిన డబ్బులసలు ఎక్కడికి సరిపోవన్నట్టు. అంత షాపింగ్ ఉంటుంది. బావుంటాయి. ఇంకా మేమైతే షాపింగ్ చేసుకొని, ఇవి బ్యాంగిల్సొచ్చి
అసలు సూపర్‌గున్నాయండి సైడ్ బ్యాంగిల్స్. రూ. 100కి ఒక బాక్స్. ఇంకా అది షాపింగ్ చేసేసుకొని ఇంకా మేము బయటికొచ్చేసినాము. ఇది మనకొక గల్లీలో ఉన్నాయి. ఇక్కడ బ్యాంగిల్స్ అయితే సూపర్‌గున్నాయండి. చాలా బావున్నాయి. కానీ కొంచెం కాస్ట్ గూడా ఎక్కువుంది. రూ. 250 నేను చేతిలో పట్టుకున్నయి వచ్చి రూ. 250, 300 అన్నారు. కానీ బావున్నాయి. కానీ కొంచెం కాస్టే ఎక్కువనిపిచ్చింది నాకు. అంటే చాలా బావున్నాయి. అంటే వెరైటీ, వెరైటీ డిజైన్స్ చాలా బావున్నాయి. ఇంకా అవన్నీ తీసేసుకొని నేను బయటకొచ్చా. మాకు డైలీ వేర్ క్లిప్స్ కోసము క్లిప్పులు, రబ్బర్ బ్యాండ్స్ అవన్నీ కొంచెం పాప కోసం అని చెప్పి కొన్ని థింగ్స్ అవి ఇవి తీసుకున్నా నేను. ఇవి గూడా అవి ఏదైనా రూ. 10 అని చెప్పి నేను పాప కోసం కొన్ని తీసేసుకొని ఇంకా బయటకొచ్చినాం. అప్పటికే లేట్ అయిపోయింది. అప్పటికి 4:35 అయిందనుకుంటా. ఇంకా అవన్నీ షాపింగ్ చేసుకొని బయటకొచ్చేసి మేము దారిలో దారిలో ఇంకా మొహన్జా మార్కెట్‌కెళ్ళామండి. అక్కడ ఐస్ క్రీమ్స్ బావుంటాయని జెప్పి నేను ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా జూసా. అంటే ఎప్పుడైనా వెళ్దామని అనుకుంటా గానీ, ఇంకా అసలు మనకు టైం ఉండదు గదా! మనం డ్యూటీ చేసుకొని, ఇంటికొచ్చేసి పిల్లల్ని చూసుకునేసరికే ఇంకా సరిపోద్ది. అప్పుడప్పుడు ఇట్లా బయటికొచ్చినప్పుడు ఏదైనా ఒకటి ట్రై చేద్దామని చెప్పేసి అనుకుంటే, ఇప్పుడు మీరు చూసేదంతా అదే. ఓన్లీ ఇక్కడ మొత్తం దొరికేవన్నీ ఐస్ క్రీమ్సే. ఫుల్లు అసలు ఎన్ని వెరైటీ ఐస్ క్రీమ్స్ ఉన్నాయంటే చాలా రకాలున్నాయండి. నేను గూడా ఒకటి ట్రై చేద్దామని చెప్పేసి వెళ్ళా. లోపల మాత్రం బావుందండి. ఫోటోస్ దిగడానికి మాత్రము చాలా బావుంది. చూడండి ఎంత బావుందో. అసలు అది చూడ్డానికైతే చాలా బావుంది. నేను ఫస్ట్ టైమే ఇక్కడికి కూడా రావడం నేను ఫస్ట్ టైమ్. నేను కూడా కొద్దిగా ఫోటోస్ అవి ఇవి మేము దిగేసి, ఇంకా ఐస్ క్రీమ్ తిందామని చెప్పేసి ఎళ్ళినాము. ఐస్ క్రీమ్ అయితే ఒకటి ఫేమస్ అని ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా ఫేమస్ అయిపోయింది. అక్కడికొచ్చినాం, అక్కడ తీసుకుందాం అని జెప్పేసి తీసుకున్నాం. ఏమంత బాలేదండి. వాళ్ళు చూపిచ్చేంత బానైతే లేదు. ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ కాకపోయినా చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ తన్వి వ్లాగ్స్.